స్వాతి, ఏంది చెప్పు. చాలా రోజులు అవుతుంది ఆ గుత్తొంకాయ కూర తినక. ఈరోజు చేవా తినాలనిపిస్తుంది. వంట మీద ధ్యాస లేని మొగడు నోరు తెరిచి ఇది చేయమ్మా అని అడిగితే చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా అని చేసి పెట్టాలి ఇప్పుడు. మేము 3 ఈగలం కదా, ఒక్కో ఈగకు 3 గుత్తి వంకాయల చొప్పున 9 గుత్తి వంకాయల్ని అడ్డంగా నిలువుగా కసా కసా కట్ చేసి నీళ్ళల్లో ఉప్పేసి అలా కూసోబెట్టిన. నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలా దట్టించి పట్టి ఇందులో పెట్టేయాలన్నమాట. పల్లీలు, ధనియాలు, కొబ్బరి, క్యాషూస్, నువ్వులు, లవంగాలు, యాలకులు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మసాలా రెడీ చేసి పెట్టుకున్న ముందే. ఇక్కడంతా కంపు కంపు చేశాను, దీన్ని పట్టించుకోకండి. కొంచెం ఇటు వచ్చామంటే చూసారా ఎంత ఆర్టిస్టిక్గా పెట్టానో. 9 గుత్తి వంకాయల్ని మసాలాలో పడుకోబెట్టేశా. మా ఇంట్లో ఆల్వేస్ ఒక మ్యూజిక్ రన్ అయితేనే ఉంటది. బుడ్డిదాని ఏడుపు. ఒకరిని అది కొట్టినా అదొకరిని కొట్టినా అదే ఏడుస్తుంది అన్నమాట. వంకాయలు నూనెలో ఒక 7-8 నిమిషాలు మగ్గిన తర్వాత మిగిలిన గ్రేవీ అంతా పోసి కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి 20 నిమిషాలు మూత పెట్టేసా. తరువాత చూస్తే మా ఆయన నూరారా అడిగిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. అస్సలు వెయిట్ చేయలేను, అర్జెంటుగా టేస్ట్ చేసేయాలి ఇప్పుడు. కడుపు నిండా కమ్మటి భోజనం చేయడం కన్నా సుఖమేముంటది చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నమ్మకం లేదా దొరా? అయితే ఓ ముద్ద పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయి, ఓకేనా?